హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మాన్సా. ఇప్పుడు నేను చెప్పేది ప్రెజెంట్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో క్యారింగ్లో ఉన్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ప్రెగ్నెన్సీ స్టేజ్ని దాటి వెళ్ళిన వాళ్ళు కానీ, డెలివరీ అయిపోయిన వాళ్ళు కానీ ఈ టాపిక్కి అస్సలు రిలేటెడ్గా ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ని దాటి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎవరైతే నేను ఫీల్ అవుతున్నది వాళ్ళు ఫీల్ అవుతున్నారో వాళ్ళకైతే కంపల్సరిగా వాళ్ళకి ఇది రిలేటెడ్ అవుతుంది. ఎవరికైనా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండదు, సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉండదు. రెండు ఈక్వాలిటీ ఉంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, సెకండ్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా అంటారు. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా పెయిన్స్ అయితే సేమే కదా, కనడం అయితే సేమే కదా, నొప్పులు సేమే కదా, ఏది మారదు. కానీ ఫస్ట్కి ఐడియా ఉండదు, సెకండ్కి ఐడియా ఉంటుంది, అంతే తేడా. మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉంటుంది. బేబీ మూమెంట్స్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు రాకపోయినా టెన్షన్ పడిపోతాం. అలానే బేబీ మూమెంట్స్ ఎక్కువ వచ్చినా టెన్షన్ పడిపోతూ ఉంటాము. ఇంకా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు నాకు ఫాల్స్ పెయిన్స్ అంటే ఏంటో కూడా తెలీదు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కంటిన్యూగా ఒక 1 వీక్ నుంచి ఫాల్స్ పెయిన్స్ వచ్చిపోతున్నాయి. ఎప్పుడైతే నేను 9th మంత్లోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి కంటిన్యూగా నాకు పెల్విస్ దగ్గర పెయిన్స్ రావడం, వచ్చిపోవడం ఇట్లా కామనే కదా అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకుంటూ ఉన్నాను. కానీ సడన్గా నాకు మార్నింగ్ 4 o'clock నుంచి 11 o'clock వరకు కంటిన్యూ హెవీ పెయిన్స్ ఉన్నాయన్నమాట. ఇవి నాకు బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా రావట్లేదు. కానీ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైందంటే పెయిన్ నాకు స్టార్ట్ అవ్వలేదు. స్టార్టింగ్ నాకు బ్లీడింగ్ అయిందనమాట. అదే నేను నాకు అసలు అప్పుడు లేబర్ పెయిన్ అంటే కూడా ఏంటో కూడా తెలియదు. నాకు బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే నేను డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పెయిన్స్ వచ్చేసాయి. నాకు డెలివరీ అయిపోయింది. నేను ఫస్ట్ డెలివరీ అప్పుడు 2 days హెవీ పెయిన్స్ పడ్డా కూడా నాకు ఇప్పుడు అసలు ఎక్స్పీరియన్స్ అయినట్టే లేదు. అంటే ఇప్పుడు ఫాల్స్ పెయిన్స్ వచ్చిపోతున్నాయి, అది సడన్గా పెయిన్ వచ్చేసి వెళ్ళిపోయింది. కానీ ఇది మాత్రం నొప్పులు వచ్చిపోతూ ఉంటే అదొక రకమైన భయం, అదొక రకమైన టెన్షన్. డెలివరీ ఎప్పుడు అవుతుందని చెప్పి వెయిట్ చేయడం, ఇలా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. కానీ ఇంకా నా వల్ల కాదు అనిపించేసి నేను 4 నుంచి 10 వరకు నేను పెయిన్స్ భరించాను. ఇంకా అది పెరగట్లేదు, తగ్గట్లేదు, అలానే ఉంటుంది. కానీ డెలివరీ పెయిన్స్ ఏంటంటే ఉండే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా నా వల్ల కాదు అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.